మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ గౌస్. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో ఉన్నటువంటి తుమ్కుంట గ్రామంలో ఒక మస్జిద్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా మస్జిద్ సంబంధించినటువంటి ముతబల్లి అయితే పెద్ద స్కామ్ చేసినట్లు ఇక్కడ ప్రజలైతే వాపుతున్నారు. అలాగే తీగ లాగితే దొంగ గదినట్లు వేలల్లో కాదు లక్షల్లో స్కామ్ జరిగినట్లు ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. అలాగే ఏం విషయం అనే అంశంపై ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈ రోజు ముఖ్యంగా అయితే మీరు మస్జిద్ దగ్గర వచ్చి పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, మీరు కావచ్చు, ఇక్కడ వచ్చి ధర్నా చేపట్టడం అయితే జరిగింది. ఎందుకునా ఇంత పెద్ద ఇష్యూ ఏం జరిగింది సార్? మాకు దాదాపుగా 30 సంవత్సరాల కిందట ఈ మస్జిద్ కట్టినాం సార్. మాది అన్నమయ్య జిల్లా గాలివీడు మండలము తూంకుంట గ్రామం మహమ్మదియా మస్జిద్ సార్. దీనికి వచ్చేసి మా పెద్దలు జమాయత్ తరపున ఇక్కడ మా ఊర్లో తూంకుంటలో ఎం పాపా సాహెబ్ ముత్తపల్లి ముబారక్ బాషా సెక్రటరీ చేసి మా పెద్దలంతా ఎన్నుకొని ఈడ తూముకుంట గ్రామంలో మస్జిద్ స్థాపించినారు సార్. దాని తర్వాత మాకు ఎక్కడెక్కడో మాకు చందా పట్టీలు చేసి మేము మస్జిద్ కట్టినాము. మేము ఇదే విధంగా పెద్ద కష్టపడి దీనికి వచ్చేసి ఇటుకలు వేసి రాళ్ళు తోలి మేము పెద్ద భారీగా కష్టపడినాం సార్. ఈ రోజు మాకు ఏదో ఒక విధంగా మాకు మస్జిద్ సంబంధం లేదని చెప్తున్నాడు సార్. అదే విధంగా మాకు ఇదే మస్జిద్ వెనకల వచ్చేసి వెనుక భాగంలో ఖబరస్థాన్ కు జాగా 1 ఎకరా కొమ్ముద్ది భాష దగ్గర మేము తీసుకున్నాం సార్. మాకు ఎక్కడెక్కడ చందా పట్టీలు చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా ఆన్లైన్ చేసుకున్నాడు సార్. ఇప్పుడు ఏమన్నా మస్జిద్ జగాకు మేము ఈ డబ్బులు అడిగిన దానికి వక్ఫ్ బోర్డు డబ్బులు 2016 నుంచి వక్ఫ్ బోర్డు డబ్బులు పడుతుండే సార్. ఇప్పుడు ఆ డబ్బులు మేము అడిగితే ఎలాంటి మీకు సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని చెప్తున్నాడు సార్. ఇప్పుడు మేము ఏం చేయాలి సార్? మాకు మనిషికి జీవితం ఉంటే సచ్చేంత వరకు మస్జిద్ కావాలి సార్. సచ్చిన తర్వాత మాకు శ్మశానం కావాలా సార్. ఇప్పుడు ఇదే విధంగా మాకు ఏది కూడా సంబంధం లేదని చెప్తున్నాడు సార్. ఇదే మాకు దయచేసి మీ మీడియా వాళ్ళు పై దృష్టికి ఎత్తుకొని పోయి మాకు న్యాయం చేసినట్టుగా మేము కోరుతున్నాం సార్. మాకు చాలా తతంగాలు పెడుతున్నాడు సార్. ఏది ఒక్కటి కూడా మీకు సంబంధం లేదు, మీరు ఏరే మస్జిద్ కట్టుకోపండి అని చెప్తున్నాడు సార్. మాకు భయభారంతరాలు చేసి మాకు మస్జిద్గా రావద్దని కొద్ది రోజులు బీగాలు కూడా వేసినాడు. ఆ బీగాలు ఈడోల దగ్గర మా దగ్గర ఉండాలి సార్. ఇదే ఒక హజరత్కి ఎత్తుకెచ్చి పెడితే ఒక సంవత్సరానికి 1 నెల 2 నెలలు హజరత్కు పెట్టుకుంటాడు. మిగతా రోజుల్లో హజరత్ లేడు సార్. దాదాపుగా మాకు 70 మంది 100 మంది పిల్లలు ఉంటారు సార్. ఆడపిల్లలు మగ పిల్లలు మద్రసా చదివే వాళ్ళు ఉంటారు. దాదాపుగా లేదంటే ఇప్పుడు 70 మంది పిల్లలు ఉన్న తర్వాత కూడా ఒక 2 నెలలు హజరత్కి పెట్టుకుంటాడు. మిగతా రోజుల్లో హజరత్కు పంపించేశారు సార్. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? మాకు నమాజ్ కావాలా సార్, 5 పూట్లు మాకు నమాజ్ కావాలా. మాకు ఇదే విధంగా మస్జిద్ మీకు సంబంధం లేదంటున్నాడు. మా పరిస్థితికి మీరు పై దృష్టికి ఎత్తుకొని పోయి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం సార్. చెప్పండి, ఈ రోజు మహిళలు కావచ్చు, మీరు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి మస్జిద్ దగ్గరకు వచ్చి బాధ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ బాధకు కారణం ఏం సార్? అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం తుమ్కుంట గ్రామంలో ఉండే మహమ్మదియా మసీద్. ఈ మసీదులో గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు రాలేదు, కమిటీ ల్యాబ్స్ అయిపోయింది అని చెప్పేసి ఊర్లో చందాలు వసూలు చేసి చందాలు తరఫున హజరత్ కు డబ్బులు ఇచ్చి బయట నుంచి వచ్చిన విరాళాలు, వేరే బోకులు, సమయానాలు, లెక్కలు ఇవన్నీ కాజేసి తినేసినారు. కాబట్టి దీని మీద ఈ రోజు మేము ఈ విధంగా మాట్లాడుతూ మీరు ఏమన్నా చర్య తీసుకొని గవర్నమెంట్ వరకు చేర్చగలరని మేము కోరుతున్నాము. జరిగింది ఇక్కడ స్కామ్ జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఎంతవరకు నిజమంటారు? ఎందుకంటే సార్ ఇక్కడ మన తుమ్కుంట గ్రామంలో ఎం పాపా సాబు ముత్తపల్లి పాపా సాబు ఈయన ముబారక్ బాష్ సెక్రటరీగా మేము అందరము మా తుమ్కుంట గ్రామం అంతా ఎన్నుకొని పెట్టిన ఒక పెద్ద దిక్కుగా అంటాడు. మనకు ఏదో మాకు తెలియదు అని మనం ఒక పెద్ద మంచిగా పెట్టినాము. పెట్టిన వేళ మాకు ఏదో కొన్ని రోజులు దాకా మాకు తెలియడం లేదు ఇదంతా దొంగతనం దోపిడే మాకు తెలియదు. ఇదంతా మేమేదో మా పనుల మీద మేము పోతా వస్తా. నేను కనీసం కేరళ కలవి అడకచ్చుకుంటాను. అడకచ్చుకున్న డబ్బులు కానీ ప్రతి నెల 200 రూపాయలు వాళ్ళకు చేర్చుతా పోయినా. నేను కేరళ కల్లా అడకచ్చుకుంటా పోయి నా భార్య బ్లైండ్, నేను బ్లైండ్, నాకు 3 కూతుళ్ళు అయినా నేను దేవుని ఇంటికి వెనకాడకూడదు అని నేను పచ్చున్నా కానీ నెలకు 200 రూపాయలు దేవుని ఇంటికి పంపిస్తా పోయినా. అందులో ఈ ముత్తపల్లి ఇంత స్కామ్ చేశాడు కాబట్టి ఈ ముత్తపల్లి మాకు అవసరం లేదు. మాకు ఎవరైనా కానీ మా గ్రామంలో మేము 10 మంది ఎవరు నిర్ణయించుకుంటామో అతన్ని పెట్టుకుంటాము. ఇప్పుడు ఇంతమంది ముత్తబళ్ళు మారుతారు. ప్రతి ఒక్క దేశంలో ముత్తబళ్ళు మారుతారు. ఒక సర్పంచ్ మారుతారు, ఎమ్మెల్యే మారుతారు, ఒక సీఎం మారుతారు, ఒక ఎంపీ, ప్రతి ఒక్కరు రాజకీయంలో మారుతారు. ఇక్కడ మసీదులో ఉండే ముత్తబల్లి మారటానికి ఎందుకు కారణం లేదు? అది మస్జిద్ లోపల కూడా రాకూడదు అని చెప్పి నిర్ణయిస్తున్నాడు. అది నిజమేనా? అది నిజమే.
అది ఎవరిది మసీదు ఇది నాది, నేను సంపాదించినా, నేను కట్టినా, నేను అక్కడక్కడ అడకచ్చుకున్నా, నేను సంపాదించుకున్నా, మీకు అవసరం లేకుంటే పక్కన పోయి మసీదు కట్టుకోవాలంటారు. ఎక్కడ సంపాదించినా మాకు ప్రూఫ్ చూపి. మేమందరం పోయి అక్కడక్కడ అడకచ్చి విరాళాలు తెచ్చి నీకు ఇచ్చింటే నువ్వు కట్టించినావు, అంతేగానే నువ్వు ఒకనివే ఏమైనా సంపాదించి నువ్వు ఏమైనా కట్టావా? ప్రూఫ్ చూపి చెప్పండి. అది లేదు కదా. అది 10 మందికి స్వాకరించింది. నువ్వు 10 మందికి అవసరం అంటే నువ్వు ఉండాలా, 10 మందికి అవసరం అయినప్పుడు నువ్వు డివైడ్ అయిపోవాలా, అంతే కదా. ఇప్పుడు 10 మంది ఇప్పుడు చూడు, కూలి చేసే వాళ్ళు ఉన్నారు మా గుళ్ళో. ఒక పూట జరిగితే ఒక పూట జరగదు, ఒక పూట పచ్చి ఉండకుండా ఒక పూట రెండో పూట తినడానికి గతి లేదు మాకు. అటువంటి వాళ్ళు, అటువంటి పేదరికమే ప్రతి నెల 200, రంజాన్ వచ్చే 1000 రూపాయలు. అట్ట వేలు చందాలు వేస్తే మేము యాడ నుంచి తేగలుగుతాము? ఇది డబ్బు అంతా తీసుకొని మీరు ఏమేమి చేసుకున్నావో మాకే తెలియదు. ఇప్పుడు మొత్తం బయటకు వచ్చినాక మీరు ఏమైతే అది చేసుకోకండి. మశానం నాది, మజీదు నాది, ప్రతి ఒక్కటి నాది అన్నప్పటికీ ఎందుకు ఇటు చేస్తున్నాడు? ఇటువంటి ముత్తవల్లి అవసరమా మనకు? అవసరం లేదు. డోంట్ వరీ, మాకైతే అవసరం లేదు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం తూముకుంట కస్బా మొహమ్మదియా మస్జిద్ తరఫు నుంచి నా పేరు కేఎస్ మహబూబ్ పీరా, నేను మాట్లాడుతున్నాను. ముఖ్య విషయము ఇక్కడ వచ్చేసి మొహమ్మదియా మస్జిద్ ముత్తబల్లిగా ఎం మలయాళం పాపా సాబు, సెక్రటరీగా ముబారక్ బాషా, వీరిద్దరికి నియమించి దాదాపు 28 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయితే ఉన్నాయి. అదే విధంగా మనము ఇక్కడ ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి చందా వేసి డబ్బులు వసూలు చేసి కడుతున్నాము. అదే విధంగా మశానానికి స్థలం లేదంటే దాతలు వచ్చేసి 4 అన్నదమ్ముళ్ళు జమృద్బీ కుమారులు ఉన్నారనమాట. వాళ్ళు 4 కోయట్లు పోయి తలారంతా వేసి వాళ్ళకు 1 సెంటు భూమి లేదు. అటువంటి వ్యక్తులు మశానాని కోసమని దానంగా దీన పరిస్థితుల్లో, వాళ్ళకి ఏమి లేని పరిస్థితుల్లో అక్కడ మశానానికి జాగా ఇప్పిస్తే అదే స్థలము తన సొంత పేరు నిధులతో కొన్నామని చెప్పి తన పేరుతో పెట్టిన ఘనత కూడా పాపాసాబ్కి దక్కిందని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాం. అంతేకాకుండా మస్జిద్ జాగా కూడా మస్జిద్ నాది, మేము కట్టుకున్నాము, మీరు పక్కన కట్టుకోండి అనే బిగాలేసిన ఘనత కూడా అతనికి దక్కినది. అదే విధంగా వాటర్ ఫిల్టర్ నీళ్లు అమ్ముకుంటూ అతని సొంతం బిజినెస్ ఆదాయం పొందుకుంటూ మన ప్రజలకు ఇబ్బంది పెట్టి కూలీనాలు చేసిన మహిళలకు, వికలాంగులకు అందరికీ ఇబ్బంది పెట్టి దౌర్జన్యంగా దుర్మార్గంగా నెల డబ్బులు రాబట్టడం. రంజాన్ దగ్గరగా వస్తా ఉన్నది అనుకుంటే అటువంటిప్పుడు షాబాన్ రంజాన్ 2 నెలలు మాత్రమే హజరత్ నిలుపుతాడు. సంవత్సరానికి 12 నెలలు అయితే 2 నెలలు మాత్రమే హజరత్కు మన దగ్గర వసూలు చేసిన డబ్బులు ఇస్తారు. ఎవరి పనులు వాళ్ళు పట్టించుకోరు. అటువంటిప్పుడు వక్ఫ్ బోర్డు నుంచి పడిన డబ్బులు 2016 నుంచి పడతా ఉంటే ఆ డబ్బులు 1 పైసా కూడా సమాజానికి ఎవరికే గాని, కమిటీలకు గాని, నాయకులకు గాని ఎవరికే గాని చూపకుండా, కనీసం ముస్లింస్ కి ఒక్క సోదరుని కూడా తెలపకుండా దాన్ని అనగదొక్కి తాను ముబారకు, సెక్రటరీ పాపాసాబ్ వీళ్ళిద్దరే సహా చేశారు సొంత నిధుల కోసం. ఏ 1 పైసా కూడా బయట నుంచి తీసుకొచ్చినాం. సమీవుల్లా హజరత్ నెలకు 5,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. భాషా బిడీర్ వాళ్ళు 2,000 రూపాయలు ఇస్తున్నారు. ఎస్కే వాళ్ళు 1,000 రూపాయలు ఇస్తున్నారు. అదే విధంగా చందాలు దండిగా ఇస్తున్నారు. ఇంత డబ్బులు ఇచ్చినన్ని స్వహా చేస్తూ మనకు దీన పరిస్థితుల్లో ఇబ్బంది పెడుతూ, మన డబ్బులు మనకు ఇబ్బంది పెడుతూ, మన దగ్గర నాశనం చేస్తూ, ప్రజలకు ఇబ్బంది పెడుతూ నాశనం చేస్తూ దుర్వినియోగిస్తారు. దయచేసి ఈ విన్నపాన్ని విన్నవించి ప్రభుత్వ అధికారులు గాని, ఎంఆర్ఓ గాని, ఎవరు గాని అతని పేరుతో ఉన్న భూములు, ఇండ్లు వగైరాలు ఇవన్నీ మస్జిద్ సంబంధించి ఆన్లైన్ లో లేకుండా తొలగించి ఈ ముత్తబల్లి మాకు వద్దు 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 వద్దే వద్దు అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాము. ఈ సభాముఖంగా తొలగించేసి ఇతరులు ఎవరైనా కూడా, ఎటువంటి నాయకుడైనా కూడా, ఎవరు పిల్లోడు గాని పెద్దోడు గాని ఎవరైనా గాని అతనికి ముత్తబల్లిగా నియమించి దయచేసి ఈ విన్నపాన్ని విన్నవించి ఈ తూముకుంట గ్రామం మొహమ్మదియా మస్జిద్ కు న్యాయం చేస్తారని మరొకసారి ఈ పాత్రికేయులకు తెలియపరుచుకుంటున్నాం. ధన్యవాదాలు అందరికీ.